ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. దీని పేరు ద సైన్స్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ ఆఫ్ ట్రయల్ కోర్ట్ అడ్వకసీ. రచయిత జె. అనిల్ కిరణ్ కుమార్ గారు. ఇది యువ న్యాయవాదుల కోసం ఒక స్టెప్ బై స్టెప్ గైడ్ లాంటిది. అంటే కేవలం చట్టాన్ని వివరించడమే కాదు, అసలు ఒక విజయవంతమైన న్యాయవాదిగా ఎలా మారాలి, ఆ అలవాట్లు, నైపుణ్యాలు ఎలా పెంపొందించుకోవాలి అని చెప్తుంది. అవును, ఇదొక మాన్యువల్ మాత్రమే కాదు, ఒక మెంటర్షిప్ లాంటిది. ఎందుకంటే న్యాయవాద వృత్తిలో రాణించాలంటే కేవలం చట్ట పరిజ్ఞానం సరిపోదు కదా, అంతకు మించి చాలా ఉందని ఈ పుస్తకం చాలా స్పష్టంగా చెప్తుంది. వృత్తి పట్ల నిబద్ధత, మనుషుల్ని అర్థం చేసుకునే సామర్థ్యం, నైతిక విలువలు, ఇవన్నీ ఎంత ముఖ్యమో చర్చిస్తుంది. సరిగ్గా చెప్పారు. కాబట్టి ఈరోజు మన చర్చలో ఒక లాయర్ విజయం వెనుక ఉన్న రహస్యాలేమిటి, పుస్తకాలు చెప్పని ప్రాక్టికల్ జ్ఞానమేమిటి అనే విషయాలను ఈ పుస్తకం ఆధారంగా కొంచెం లోతుగా పరిశీలిద్దాం. సరే, మొదటి అంశంతోనే మొదలుపెడదాం. పుస్తకంలో లా ఈజ్ ఎ జెలస్ మిస్ట్రెస్ అనే ఒక ప్రసిద్ధ వాక్యాన్ని ప్రస్తావించారు. లా ఈజ్ ఎ జెలస్ మిస్ట్రెస్ వినడానికే చాలా పవర్ఫుల్గా ఉంది. ఆచరణలో దీని అర్థమేమిటి? దీని అర్థం, న్యాయవాద వృత్తికి సంపూర్ణ అంకితభావం అవసరం. అంటే మీ సమయాన్ని, శ్రద్ధను, శక్తిని ఇది పూర్తిగా కోరుకుంటుంది. ఇది 9 to 5 ఉద్యోగం కాదు. కేసు మీ మనసులో నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. రచయిత అడ్వకసీ అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమిస్తూ దీన్ని వివరిస్తారు. ఇది కేవలం వాదించడం కాదు, ఇతరులను ఒప్పించగల ఒక కళ, జీవితాలను ప్రభావితం చేసే శక్తి అన్నమాట. ఆసక్తికరంగా ఉంది. అంటే ఇది కేవలం డబ్బు సంపాదించే వృత్తి కాదనమాట. కానీ ఈ రోజుల్లో అందరూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఈ జెలస్ మిస్ట్రెస్ అనే కాన్సెప్ట్ యువ న్యాయవాదులను కొంచెం భయపెట్టేలా లేదా? మంచి ప్రశ్న. ఈ పుస్తకం చెప్పేదేమిటంటే, ఆ అంకిత భావం భారంలా అనిపించకూడదు. అది ఒక తపన, అంటే ఒక ప్యాషన్ నుండి రావాలి. మీరు చేసే పనిని ప్రేమిస్తే ఆ శ్రమ మీకు ఆనందాన్నిస్తుంది. అలాగే రచయిత ఇంకో ముఖ్యమైన విషయం చెప్పారు. ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ మధ్య పెద్ద తేడా ఉంది అని అనుకోవటం ఒక అపోహ మాత్రమే అని. విజయవంతమైన న్యాయవాదికి రెండూ అవసరం. అంటే క్లాస్ రూంలో నేర్చుకున్న సెక్షన్లు, కోర్ట్రూంలో వాదించే వాదనలు, ఇవి వేరువేరు కాదు. ఖచ్చితంగా రెండింటి మధ్య బలమైన సంబంధం ఉంటుంది. సిద్ధాంతమనేది పునాది అయితే, ఆచరణ అనేది దానిపై కట్టే భవనం. పునాది లేకుండా భవనం నిలబడదు కదా. సరే, ఈ అంకిత భావం, ఈ తత్వం అలవడాలంటే కొన్ని అలవాట్లవసరం. ఈ పుస్తకం కొన్నిటిని నొక్కి చెబుతుంది. అవి కేవలం ప్రొఫెషనల్ స్కిల్స్ కాదు, ఒక వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. అందులో మొదటిదేమిటి? మొదటిది, మానవ సమస్యలను పరిష్కరించాలనే తపన. ఇది కేవలం కేసు గెలవడం గురించి కాదు. మీ దగ్గరకు వచ్చిన క్లయింట్, వాళ్లు ఒక సమస్యతో, తీవ్రమైన మానసిక వేదనతో వస్తారు. వాళ్లకు ఉపశమనం కలిగించడం మీ మొదటి లక్ష్యం కావాలి. ఈ తపన ఉంటే అడ్డంకులు కూడా అవకాశాలుగా కనిపిస్తాయి. అంటే క్లయింట్ని ఒక ఫైల్ నంబర్గా కాకుండా ఒక మనిషిగా చూడటం, వారి సమస్య మన సమస్యగా భావించినప్పుడే ఆ తపన వస్తుంది. ఇక రెండవ అలవాటు న్యాయ రచన, లీగల్ రైటింగ్ గురించి చెప్పారు. ఇది చాలామంది పెద్దగా పట్టించుకునే అంశమేమో. అవును, కాని రచయిత ప్రకారం న్యాయవాది మొదటి యుద్ధరంగం కోర్టురూం కాదు, కాగితం. మీ ప్లీడింగ్స్, పిటిషన్లు అవి ఎంత స్పష్టంగా, బలంగా ఉంటే మీ కేసు అంత బలంగా నిలబడుతుంది. బాగా రాసిన డాక్యుమెంట్లు జడ్జ్ మనసులో మీపై ఒక మంచి అభిప్రాయాన్ని కలిగిస్తాయి. మీ విశ్వసనీయతను పెంచుతాయి. చాలామంది యువ న్యాయవాదులు కోర్టులో వాదించడంపైనే దృష్టి పెడతారు. కానీ మీరు చెప్పినట్టు అసలు యుద్ధం ఫైలింగ్ స్టేజ్లోనే మొదలవుతుంది. నిజమే. ఎందుకంటే మీ వాదనకు ఆధారం మీ రాతప్రతులే. వాటిలో బలహీనతలుంటే ప్రత్యర్థి న్యాయవాది వాటినే ఆయుధాలుగా చేసుకుంటాడు. ఇక మూడవ ముఖ్యమైన అలవాటు నిజాయితీతో కూడిన దృక్పథం, అ డౌన్ టు ఎర్త్ అప్రోచ్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే మనం సినిమాల్లో చూసే లాయర్లకు వాస్తవానికి చాలా తేడా ఉన్నట్టుంది. సినిమాల్లో పెద్ద పెద్ద డైలాగులు, కఠినమైన పదాలు వాడతారు. కానీ ఇక్కడ సింప్లిసిటీనే గెలిపిస్తుందంటున్నారు. సరిగ్గా అదే.
సంక్లిష్టమైన టెక్నిక్స్ కంటే నమ్మదగిన స్పష్టంగా మాట్లాడేవారే ఎక్కువ కేసులు గెలుస్తారని రచయిత అంటారు. ఎందుకంటే అంతిమంగా జడ్జి కూడా ఒక మనిషే. సంక్లిష్టమైన వాదనల కన్నా సులభంగా అర్థమయ్యే నిజాయితీగల కథే వారిని ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అంటే జడ్జి ముందు మనం ఒక పెర్ఫార్మర్ కాదు, ఒక కథని నమ్మకంగా చెప్పే వ్యక్తిగా ఉండాలన్నమాట. ఇక చివరిగా వినయం మరియు మార్గదర్శకత్వం గురించి కూడా ప్రస్తావించారు. అవును, విజయం వచ్చినప్పుడు అది కేవలం మన ప్రతిభ వల్లే వచ్చిందని గర్వపడకూడదు. దాని వెనుక మన సీనియర్ల మార్గదర్శకత్వం, జూనియర్ల సహకారం ఇవన్నీ ఉంటాయని గుర్తుంచుకోవాలి. అలాగే మనం నేర్చుకున్న జ్ఞానాన్ని జూనియర్లకు పంచాలి. ఈ రోజుల్లో న్యాయవృత్తి చాలా పోటీగా మారింది. మరిలాంటి పరిస్థితుల్లో జూనియర్లకు మార్గనిర్దేశం చేయడం ఒక సీనియర్ లాయర్కు వ్యక్తిగతంగా ఎలా ఉపయోగపడుతుంది? పరోక్షంగా చర్చిస్తుంది. జూనియర్లకు నేర్పించడం ద్వారా మన జ్ఞానం మరింత పదునుదేరుతుంది. మన బేసిక్స్ మనకు మళ్లీ గుర్తుకొస్తాయి. అంతేకాక అది ఒక మంచి పేరును, గౌరవాన్ని సంపాదించి పెడుతుంది. ఒక లాయర్కు విశ్వసనీయత, ఆకర్షణ అనేవి చాలా ముఖ్యం కదా. ఈ అలవాట్లన్నీ వాటిని నిర్మించడానికే. అంతిమంగా కేసు ఫలితాన్ని నిర్దేశించేది ఇవే. సరే, ఒక న్యాయవాదికి సరైన మనస్తత్వం, మంచి అలవాట్లు ఉన్నాయనుకుందాం. కాని అసలు సవాలు మొదలయ్యేది క్లయింట్ ఆఫీస్ తలుపు తట్టినప్పుడే. ఆ ప్రయాణంలో ఏ నైపుణ్యాలు అవసరమో ఈ పుస్తకం చాలా ప్రాక్టికల్గా వివరిస్తోంది. అవును, మొదటి అడుగు క్లయింట్ ఇంటరాక్షన్. ఇక్కడ రచయిత ఒక ముఖ్యమైన సూచన ఇస్తారు. క్లయింట్ను జడ్జ్ చేయవద్దు. వారు స్వేచ్ఛగా, ఎటువంటి భయం లేకుండా మాట్లాడే వాతావరణాన్ని సృష్టించాలి. వాళ్ళు తమ కథను పూర్తిగా చెప్పే వరకు ఓపికగా వినాలి. అంటే న్యాయవాది మొదటి పని సలహా ఇవ్వడం కాదు, ఓదార్పు ఇవ్వడం, క్లయింట్ భారాన్ని దించుకోవడానికి ఒక అవకాశమివ్వడం. ఆ నమ్మకం ఏర్పడ్డాకే వారు అసలు నిజాలు బయటపడతారు. ఖచ్చితంగా. అలా విన్న తర్వాత రెండవ దశ మొదలవుతుంది. అదే విశ్లేషణ. క్లయింట్ చెప్పిన కథ నుండి వివాదంలో ఉన్న వాస్తవాలు, సంబంధిత వాస్తవాలు మరియు అసంబద్ధమైన వాస్తవాలు ఎలా వేరు చేయాలో రచయిత ఒక మనీసూట్ ఉదాహరణతో వివరిస్తారు. దీన్ని కొంచెం వివరిస్తారా? ఉదాహరణకు, ఒక వ్యక్తి తన స్నేహితుడికి అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వలేదని కేసు వేశాడనుకుందాం. ఇక్కడ డబ్బు అప్పుగా తీసుకున్నాడా లేదా అనేది వివాదంలో ఉన్న వాస్తవం. డబ్బు తీసుకునే ముందు అతని ఆర్థిక అవసరం గురించి చెప్పడం సంబంధిత వాస్తవం. కానీ ఆ వ్యక్తి గురించి గ్రామస్తులు చెప్పుకునే గాసిప్స్ పూర్తిగా అసంబద్ధమైన వాస్తవాలు. అంటే కేసు అనే వంటకానికి ఏవి అవసరమైన పదార్థాలో, ఏవి అనవసరమో వేరు చేయడం లాంటిది. గ్రామస్తుల గాసిప్స్ అనేవి వంట రుచిని పాడు చేస్తాయి. అందుకే వాటిని పక్కన పెట్టాలి. సరే, ఇక సాక్ష్యం రికార్డింగ్ విషయానికొస్తే క్రాస్ ఎగ్జామినేషన్ గురించి రచయిత ఇచ్చిన చిట్కాలు అద్భుతంగా ఉన్నాయంటారు. నిజంగానే. ఉదాహరణకు, ప్రతి ప్రశ్న ఒకే ఒక్క వాస్తవంపై దృష్టి పెట్టాలి అని సూచిస్తారు. ఒకే ప్రశ్నలో 2-3 విషయాలు ఇరికిస్తే సాక్షి గందరగోళానికి గురై సమాధానం దాటవేయవచ్చు. అలాగే ప్రతి సాక్షికి ఒక బాయిలింగ్ పాయింట్ లేదా మెల్టింగ్ పాయింట్ ఉంటుంది అని చెప్పడం గమనార్హం. ఈ బాయిలింగ్ పాయింట్ లేదా మెల్టింగ్ పాయింట్ అనేది చాలా సినిమాటిక్గా ఉంది. ఆచరణలో దీన్నెలా గుర్తించాలి? అంటే సాక్షిని ఒత్తిడికి గురిచేయడమా? అది ఒత్తిడికి గురి చేయడం మాత్రమే కాదు. ప్రతి సాక్షి కథలో ఒక బలహీనమైన అంశముంటుంది, లేదా వారు దాచాలనుకునే నిజముంటుంది. సరైన ప్రశ్నలతో వారిని ఆ పాయింట్కి తీసుకువచ్చి వారి కథలోని వైరుధ్యాన్ని బయటపెట్టడమే ఈ టెక్నిక్. అది కోపంతో కావచ్చు, అంటే బాయిలింగ్ పాయింట్, లేదా పశ్చాత్తాపంతో కావచ్చు, అదే మెల్టింగ్ పాయింట్. దీనికి చాలా ఓపిక అవసరం. ఈ పుస్తకం యొక్క ప్రాక్టికల్ విలువను చూపించే మరో అంశం తెలంగాణలోని భూ రికార్డుల గురించి వివరించడం. ఇంజంక్షన్ సూట్ ఎలా ఫైల్ చేయాలో చెప్పడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అవును, ఇది ఈ పుస్తకంలోని ఒక ప్రత్యేకత. కేవలం సాధారణ చట్టసూత్రాలే కాకుండా స్థానిక రెవెన్యూ వ్యవస్థల గురించి కూడా రచయిత వివరిస్తారు. ఒక ఉదాహరణతో వివరిస్తే శ్రోతలకు ఇంకా బాగా అర్థమవుతుంది. తప్పకుండా. ఉదాహరణకు, 2 రైతుల మధ్య ఒక పొలం గుట్టు గురించి గొడవనుకుందాం. ఒకరు, ఈ భూమి 30 ఏళ్లుగా నా ఆధీనంలో ఉంది, నేను పంట వేసుకుంటున్నాను అని ఇంజంక్షన్ సూట్ వేస్తాడు. అప్పుడు న్యాయవాది పాత పహాణీ లేదా ఎడంగల్ రికార్డులు బయటకు తీసి, చూడండి జడ్జిగారు, 1990 నుండి ఈ సర్వే నంబర్లో పంట వేసింది నా క్లయింటే అని చూపిస్తే కేసు బలం ఒక్కసారిగా పెరిగిపోతుంది. అందుకే ఈ పుస్తకం లోకల్ రెవెన్యూ చట్టాలపై పట్టు సాధించడం ఎంత ముఖ్యమో చెప్తుంది. ఈ భూ వివాదం సివిల్ కేస్ కిందకు వస్తుంది. ఇప్పుడు మనం ఇంకో ముఖ్యమైన అంశానికి వెళ్దాం.
సివిల్ కేసులకు క్రిమినల్ కేసులకు మధ్య ఉన్న తేడా. ఈ పుస్తకం దీన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఆ తేడా ఎక్కడుంటుంది? ఆ ప్రాథమిక వ్యత్యాసం ప్రూఫ్ యొక్క ప్రమాణంలో, అంటే స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్లో ఉంటుంది. సివిల్ కేసుల్లో ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఆధారంగా నిరూపిస్తే చాలు. అంటే ఒక విషయం జరగడానికి ఎక్కువ అవకాశముందని చూపిస్తే సరిపోతుంది. ఇది 51% వర్సెస్ 49% లాంటిది. త్రాసు కొద్దిగా ఎటువైపు ముగ్గినా చాలు, ఆ పక్షం గెలిచినట్టే. సరిగ్గా. కానీ క్రిమినల్ కేసుల్లో ప్రమాణం చాలా కఠినంగా ఉంటుంది. అక్కడ ప్రాసిక్యూషన్ తమ కేసును బియాండ్ రీజనబుల్ డౌట్, అంటే ఎటువంటి సహేతకమైన సందేహానికి తావులేకుండా నిరూపించాలి. ఇది దాదాపు 99% నిశ్చయత లాంటిది. త్రాసు దాదాపు పూర్తిగా ఒకవైపు మొగ్గాలి. ఈ వ్యత్యాసం డిఫెన్స్ లాయర్ వ్యూహాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అంటే క్రిమినల్ డిఫెన్స్ లాయర్ పని నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించడం కాదు, ప్రాసిక్యూషన్ కథలో లోపాలున్నాయని చూపించడమే. వాళ్ల కథనంలో ఒక్క చిన్న సందేహం సృష్టించగడిగినా చాలు. ఖచ్చితంగా దాని ప్రయోజనం నిందితుడికి లభిస్తుంది. అందుకే క్రిమినల్ డిఫెన్స్ అనేది ప్రాసిక్యూషన్ కేసులోని బలహీనతలను, దర్యాప్తులోని లోపాలను గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే 10 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. ఇది మన న్యాయ వ్యవస్థ యొక్క మూలసూత్రం. మొత్తంగా చూస్తే ఈ పుస్తకం న్యాయవాద వృత్తిలో విజయమనేది కేవలం జ్ఞానం, కళ మరియు నిబద్ధతల కలయిక అని స్పష్టం చేస్తోంది. అంటే లాయర్ పని కోర్టులో వాదించే కొన్ని గంటల ప్రదర్శన కాదు. దాని వెనుక నెలల తరబడి చేసే రీసెర్చ్, క్లయింటుతో నమ్మకం, కాగితాలపై అక్షరాల బలం ఇవన్నీ ఉంటాయి. అవును, ఇది వాదించడం కంటే చాలా ఎక్కువ. నమ్మకాన్ని నిర్మించడం, మానవ భావోద్వేగాలను నిర్వహించడం, సంక్లిష్టమైన వ్యవస్థలను నావిగేట్ చేయడం. ఈ చర్చకు ముగింపుగా ఒక ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. రచయిత మన న్యాయ వ్యవస్థ ఇంకా పూర్తిగా బాధితుల కేంద్రీకృతంగా, అంటే విక్టిమ్ ఓరియంటెడ్గా మారలేదని తన ముందు మాటలో పేర్కొన్నారు. అవును, అంటే వ్యవస్థ యొక్క దృష్టి నిందితుడి హక్కుల మీద ఉన్నంతగా బాధితుడి వేదన మీద లేదనే ఒక విమర్శ ఉంది. అవును. అయితే ఈ పుస్తకంలోని సూత్రాలను, అంటే సానుభూతి, నిజాయితీ, నైతికతను రేపటి తరం న్యాయవాదులు మనస్ఫూర్తిగా పాటిస్తే ఆ సమిష్టి కృషి మొత్తం న్యాయ వ్యవస్థను మార్చగలదా? ఒక్కో కేసు చొప్పున అది ప్రజలకు మరింత జవాబుదారీగా, మరింత మానవతా దృక్పథంతో ఉండేలా చేయగలదా? ఇది ఈ పుస్తకం మన ముందు ఉంచే ఒక పెద్ద ప్రశ్న, ఆలోచించదగినది.